ఓకే. ఈరోజు మీ అందరికి ఒక కథ చెప్తా. రెడీ అయ్యి నేను ఆఫీస్కి వెళ్తుంటే ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక స్టేషన్లో ఒక అతను నిలువునామాలు పెట్టుకొని ట్రైన్ ఎక్కాడు. ఒకసారి ఇదేంటిది, ఇండియాలోనే మనం నిలువునామాలు పెట్టుకోము, అలాంటిది ఆస్ట్రేలియాలో ఫార్మల్స్ వేసుకొని కార్పొరేట్ ప్రపంచంలోకి నామాలు పెట్టుకొని వెళ్తున్నాడు ఏంటా అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా నాకు కనిపించి, లక్కీగా నా దగ్గరే కూర్చున్నారు, నేను అదే సీట్లో ఎదురుగా ఉన్నాను. ఇంకా ఆపుకోలేక ఏంటి బ్రో ఎందుకు పెట్టుకున్నారు, మీరు తెలుగు వాళ్ళ అని చెప్పి అడిగి మాట్లాడి నెంబర్ తీసుకొని ఈరోజు ఆయనతోనే వీడియో చేయడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంతకు ఆయన ఎవరు, ఏంటి, ఏం చేస్తారు, తమ్నైల్ మీరు చూసే ఉంటారు, ఈ టాపిక్ ఏంటి అసలు అని చెప్పి ఇంకా ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఈరోజు. నేను చెప్పిన నా ఫ్రెండ్ ఇతనే. హాయ్ బ్రో. హలో, వెల్కమ్ టు ద వీడియో. ఒకసారి మీ గురించి అందరికీ చెప్పుకొని ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాం. జై శ్రీమన్నారాయణ. నా పేరు శ్రీధర్ రామానుజదాస. నాకు గౌతమ్ చెప్పిన విధంగా ట్రైన్లో పరిచయం అయ్యాడు. చాలా విచిత్రమైన పరిచయం. నాకు ఇప్పుడు దాకా ఇలా ఎవరు పరిచయం అవ్వలేదు. ట్రైన్లో పరిచయం అవగానే నెంబర్ ఎవరి దగ్గర తీసుకోలేదు. అండ్ అలానే భగవద్గీత జయంతి అన్నాను కదా, తమ్నైల్లో మీ అందరు చూసే ఉంటారు. సో బ్రో, భగవద్గీత జయంతి అంటే ఏంటి, దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది, అసలు ఏం చేసుకుంటారు ఆ రోజు? కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది ఫస్ట్ రోజుని భగవద్గీత జయంతి అంటారా, లేకపోతే దాని మీనింగ్ ఏంటి కొంచెం చెప్తారా మాకు? భగవద్గీత ఆవిర్భవించిన దినోత్సవము అని గీతా జయంతిగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో అందరూ ఏమనుకుంటారంటే గీతా జయంతి రోజు కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు కాబట్టి అది గీతా జయంతిగా జరుపుకుంటారు అని అనుకుంటారు. కాకపోతే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినప్పుడు వాళ్ళిద్దరికి తప్ప ఇంకా ఎవరికి, థర్డ్ పర్సన్కి ఎవరికి తెలియదు వీళ్ళ మధ్యలో ఈ సంవాదన అయ్యింది అని. సో అది సీక్రెట్గానే ఉండిపోయింది వాళ్ళ ఇద్దరి మధ్యలో, థర్డ్ పర్సన్కి తెలియదు. సో మరి ఎలా తెలిసింది ప్రపంచానికి, మనందరికీ ఎలా తెలిసింది అంటే ధృతరాష్ట్రుడు సంజయుడిని ఒక ప్రశ్న అడిగినప్పుడు, అప్పుడు సంజయుడు జరిగిన వృత్తాంతం అంతా ధృతరాష్ట్రునికి చెప్పినప్పుడు ధృతరాష్ట్రునికి వివరింపబడింది కాబట్టి తద్వారా అందరికీ కూడా లైట్లోకి వచ్చింది. ధృతరాష్ట్రుడు ఎందుకు అడిగాడు అంటే అప్పటి వరకు ఆయనకు కూడా చాలా ధీమాగా ఉన్నాడు, యుద్ధం మేము గెలుస్తాము, మా వైపున చాలా వైపు ఎక్కువ ద్రోణ, భీష్మ ఇట్లాంటి పెద్ద పెద్ద యోధులు ఉన్నారు అని ఆయనకి నమ్మకంతోనే ఆయన అంత ఫీల్ అవ్వలేదు అనమాట, చింతించలేదు. కానీ ఎప్పుడైతే భీష్మ పితామహుడు నేలగూలాడో అప్పుడు ఆయనకు కొంచెం దిగులు వచ్చింది. అంత యోధుడైన భీష్ముని ఎవరు నేలగూల్చగలరు? సో అక్కడ అసలు యుద్ధరంగంలో ఏమవుతుంది నేను తెలుసుకోవాలి అని సంజయ్ని అడుగుతాడు అనమాట. అదే మనకి మొదటి శ్లోకం లాగా మనకి వచ్చిందనమాట. భగవద్గీత మొదటి శ్లోకం ఏంటంటే ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతాడు క్వశ్చన్. ఓకే. సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఇరువైపులా ఉన్న సైన్యము మా వాళ్ళు, మామకాహ పాండవాశ్చైవ కిమ కురువత సంజయ. మా వాళ్ళు అలాగే పాండవులు ఏం చేశారు అని క్వశ్చన్ అడగడం వల్ల సంజయుడు అంతా అక్కడ జరిగిన విషయం అంతా చెప్పవలసి వచ్చిందనమాట. సో అప్పుడు భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఆ బోధన అందింది మహాభారత అంతర్గతంగా. థ్యాంక్ యూ బ్రో, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు భగవద్గీత జయంతి గురించి. ఇంకొక క్వశ్చన్, నాకు భగవద్గీతకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అండ్ దానికి సపరేట్ డే పెట్టి మరి మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినంత వెయిట్ మనకి ఏం నేర్పిస్తుంది భగవద్గీత? నిజమే, భగవద్గీత జయంతి లాగా ఇంకా ఏ ఇతర గ్రంథానికి కూడా జయంతి ఉత్సవం జరపరు సాధారణంగా. దీనికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఏ విషయమైనా అది ప్రత్యేకత చేకూరడానికి రెండు విషయాలు ఉంటాయని మనకి శాస్త్రం చెప్తుంది. అవి ఏంటి అంటే ఫస్ట్ చెప్పే వ్యక్తి యొక్క వైశిష్ట్యత ఏంటి, వక్తృ వైలక్షణ్యము అంటారు దాన్ని. అంటే చెప్పే వక్తృ అంటే మాట్లాడే పర్సన్ యొక్క వైలక్షణ్యము, స్పెషాలిటీ ఏంటి. ఓకే. అలాగే ప్రతిపాద్య వైలక్షణ్యము అంటే చెప్పే విషయం యొక్క వైలక్షణ్యము అంటే స్పెషాలిటీ ఏంటి. సో ఈ రెండు భగవద్గీతకు ఉన్నాయి కాబట్టి అది అంత ప్రాముఖ్యత చేకూర్చుకుందనమాట. సో చెప్పే వ్యక్తి ఎవరు, సాధారణమైన వ్యక్తి కాదు, సాక్షాత్తు భగవంతుడు. సో భగవంతుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ బోధించుంది కాబట్టి సాటిస్ఫై అయింది. అలాగే సెకండ్ది చెప్పే విషయం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే చెప్పే విషయము సాధారణమైన విషయం కాదు, ఉపనిషత్తుల సారాంశమే మనకి గీతలాగా వచ్చిందనమాట. సర్వశాస్త్రం అయ్యి గీత అంటారు. ఓకే, అన్ని ఉపనిషత్తులో ఎంత అయితే మనకి నాలెడ్జ్ ఉందో అదంతా భగవద్గీతలో శ్లోకాల రూపంలో ఇచ్చారు. భగవద్గీతలో ఆ సారాంశాన్ని మనకి ఒక దగ్గర క్రోడీకరించి అందించారనమాట. సో ఈ రెండు లక్షణాలు సాటిస్ఫై అయ్యాయి కాబట్టి భగవద్గీతకి అంత విశ్వవిఖ్యాతమైన ప్రసిద్ధి, ప్రాముఖ్యత ఏర్పడ్డాయి.
సో థ్యాంక్ యూ బ్రో, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఒక క్వశ్చన్ మీ గురించి, ఇంత స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ ఉన్నారు, మీకు ఇది చిన్నప్పటి నుండే మొదలైందా? అండ్ ఇంకొకటి, ఆస్ట్రేలియా వచ్చి మీరు ఇంత ఖచ్చితంగా ఎలా ఫాలో అవుతున్నారు మీరు అనుకున్న ఫెయిత్ని? అట్లనే మీకు ఇక్కడ మీకు గైడెన్స్ ఎవరిస్తున్నారు? మీకు ఒక ఫౌండేషన్ లాంటిది ఏమన్నా ఉందా ఇక్కడ? కొంచెం చూసే వాళ్ళకి గైడెన్స్ లాగా, ఇక్కడ అదే పాత్రలో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఏదన్నా ఒక సొల్యూషన్ లాగా మీరు ఫాలో అవుతుంది చెప్తారా? ఈ స్పిరిచువాలిటీ పైన ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి కొంచెం కొద్దిగా ఇంట్లో నుంచి మొదలైంది. ముఖ్యంగా భగవద్గీత పైన ఆసక్తి, ఆ శ్లోకాలు నేర్చుకోవడం అనేది చిన్నప్పటి నుంచి బీజం పడింది అనుకుంటా నేను. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ టేప్ రికార్డ్లో అప్పుడు ఘంటసాల వారి భగవద్గీత ప్లే చేసేదన్నమాట. సో అది వినుకుంటూ ఆ శ్లోకాలు ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోయాయి. సో అది ఆ ఘంటసాల గారు పాడుతుంటే నేను కూడా పాడేవాడిని అనమాట. ఓకే, అది దాదాపు ఏ ఏజ్లో మీకు అలా మీరు అందుకోవటం, మీకు అలా ఇంట్రెస్ట్ రావటం? అరౌండ్ స్కూలింగ్ ఏజ్లో 6th, 7th, 8th, 9th. ఓకే, అప్పటి నుంచి ఆయన టోన్ అట్లా ఫీడ్ అయిపోయి నాకు కూడా కంఠస్థం అయిపోయింది అనమాట. ఓకే. సో తర్వాత దైవానుగ్రహం వల్ల అట్లా నాకు రిసోర్సెస్ దొరికాయి. గురువుల నుంచి ఇట్లాంటి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకునేటటువంటి సోషల్ మీడియా అయితేనండి, మోస్ట్లీ యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అట్లాంటి రిసోర్సెస్ దొరకడం వల్ల అట్లా నా అభ్యాసం అనేది ముందుకు కొనసాగింది. ఓకే. సో అట్లా చాలా సమయం కేటాయిస్తుండే నేను. అరౌండ్ బీటెక్లో ఉన్నప్పుడు బాగా చాలా నెంబర్ ఆఫ్ అవర్స్ చాలా ఎక్కువ కేటాయిస్తుండే అనమాట ఇట్లాంటి విషయాలు వినడానికి. ఓకే. రామాయణము, మహాభారతము, భాగవతము ఇట్లాంటి గ్రంథాలు అంటే చదవడం కాదు, గురువులు చెప్పినవి వినడం. సో అట్లా కొంచెం ఆసక్తి పెరగడం వల్ల అట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియాలో అంటే నాకు ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయములో నేను ఇప్పుడు దీక్ష తీసుకున్నాను, అంటే ఇనిషియేషన్ అంటారు. ఓకే. సో ఇక్కడి వరకు రావడానికి రీజన్ ఏంటి అంటే, ఇంతకుముందు నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చాలా వింటుండే. సో ఆ ప్రవచనాలలో భాగంగా వాళ్ళు ఒకసారి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి గారి గురించి చెప్పారనమాట, ప్రస్తావించారు. సో ఆయన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మహామహోపాధ్యాయ స్థానంని అలంకరించారు. సో వారి గురించి, వారి యొక్క మహాత్మ్యం గురించి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు నేను సెర్చ్ చేశాను వారి గురించి. అప్పుడు వాళ్ళ ఆడియో ఫైల్స్ నాకు దొరికాయి. సో దాంట్లో రామాయణము, భాగవతము, భగవద్గీత ఈ 3 వినేసాను నేను. విన్నారు. సో అప్పుడు నేను లాజికల్గా కన్విన్స్ అయ్యాను అనమాట ఆయన చెప్పిన ఫిలాసఫీకి. సో అలా నేను ఇటువైపు రావడము, ఈ ఫిలాసఫీని నేను ఇంకా డీప్గా నేర్చుకుందాము అనే ఆసక్తి నాకు అప్పుడు వచ్చింది. తర్వాత జెట్ ఫౌండేషన్ అని ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించింది జిఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని ఒక ఫౌండేషన్ ఉంది. సో అది కూడా ఉందని తెలియదు. ఒకసారి శ్రీరామ కళ్యాణం యాడ్ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళాను అనమాట. ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. సో ఆ వ్యక్తి నాకు ఇప్పుడు ఉపకారక గురువు అయ్యారనమాట. సో అతను డాక్టర్ రాజేంద్ర కశ్యప్. సో ఆయన దగ్గర నేను తత్వశాస్త్రము, భగవద్గీత, విష్ణు సహస్రనామము విషయాలు నేర్చుకుంటున్నాను అనమాట. ఓకే. ఇంకా విద్యార్థి అని అందరం విద్యార్థులమే. ఓకే. బట్ ఏం స్టార్ట్ చేయని వాళ్ళకంటే కూడా మీరు ఎక్కడో ఒక చోట ఉన్నారు కదా, అంటే ఎవ్రీవన్ హ్యాస్ టు స్టార్ట్ సమ్ డే. దానికంటే మీరు ఇంకా అడ్వాన్స్లో ఉన్నారు. సో మాకు తెలియని ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుస్తాయి ఇప్పుడు నాకు, అట్లనే ఈ ఛానల్ చూసే వాళ్ళందరికీ. అండ్ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక రకంగా చెప్పాలంటే ఈ జనరేషన్ ఇట్లా లాక్కెళ్తున్నారు. ఆయన ఇచ్చిన ప్రవచనం ఒకటైతే దానికి గూస్ బంప్స్ ఎడిట్స్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో ఇంకా పాజిటివ్ గా చాలా మంది తీసుకొని నేర్చుకుంటున్నారు ఆయన్ని వినటం వల్ల. ఆయన చాలా మహోపకారం చేస్తున్నారు యువతకి, అందరికి. సో ఆయన అద్వైత సాంప్రదాయంలో గురువు. ఓకే. ఈ సాంప్రదాయాలు ఉన్నాయి, మనం తర్వాత ఎప్పుడైనా చర్చించుకుందాము. అందరి లక్ష్యం ఒకటే, అల్టిమేట్ గోల్ చెందాలి. సో వాళ్ళు దేనికి లాజికల్ కన్విన్స్ అయితే ఆ మార్గంని ఎంచుకొని వాళ్ళు ముందుకు వెళ్తుంటారు అంతే. మనకి ఏది ప్రాక్టికల్ గా సెన్స్ అనిపిస్తుందో దానిలో మనం ఫాలో అవ్వచ్చు. సో మన సనాతన ధర్మంలో నెంబర్ ఆఫ్ పాత్స్ ఉన్నాయి అయితే అల్టిమేట్ కాన్షియస్నెస్కి వెళ్ళడానికి. మీరు నమ్మేది కూడా అదే ఆల్మోస్ట్. అంటే మీరు ఒక రకమైన ఫిలాసఫీ నమ్ముతున్నా సరే నెంబర్ ఆఫ్ పాత్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఫాలో అవచ్చు అని చెప్తున్నారు అంతే కదా. అన్ని వైదిక మార్గాలే. అందరూ వేదాన్ని విశ్వసించే వాళ్ళే వీళ్ళందరూ కూడా. అద్వైతమైన, విశిష్ట అద్వైతమైన, ద్వైతమైన వీళ్ళందరూ కూడా వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు అభ్యాసం ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. సో మరి ఆస్ట్రేలియాలో
ఇండియా తరహాలోనే మీకు ఇక్కడ క్లాసెస్ కానీ ఆ వేదం గురించి కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ గురించి దేవుడి గురించి కానీ చెప్పడానికి అంటే గురువులు దొరికారని చెప్పారు, బట్ ఇండియాలో లాగానే ఇక్కడ కూడా ప్రవచనాలు జరుగుతాయా, లేదా అంత టైం మీరు ఎలా స్పెండ్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే ఇక్కడ జాబ్కి వెళ్ళి రావడానికి, కుకింగ్కి, అంటే ఫ్యామిలీ ఆబ్వియస్లీ, బట్ కుకింగ్ అనే కాదు, నెంబర్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఇక్కడ మనకి, నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఎక్కువ ఉంటాయి ఇండియాతో ఉన్న లైఫ్ స్టైల్తో కంపేర్ చేస్తే. ఎలా మేనేజ్ చేస్తున్నారు? క్లాసెస్ అంటే ఎవ్రీ సండే 3 hours క్లాస్ ఉంటుంది. ఓకే. సో అదే మా గురువు రాజేంద్ర కశ్యప్ గారు క్లాస్ తీసుకుంటారు అనమాట. సో అది ఆన్లైన్ క్లాసే ఉంటుంది. ఫిలాసఫీ కానీ అది నేర్చుకోవడం అలా క్లాసెస్ ద్వారా అవుతుంది అనమాట. ఓకే. సో అది కాకుండా సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ఇట్లాంటి ఆడియో రిసోర్సెస్ ద్వారా చిన్నజీయర్ స్వామి గారు వారు మాకు అంటే ఆ ఫౌండేషన్ హెడ్ ఆయన, చిన్నజీయర్ స్వామి ఉద్ధారక గురువు అనమాట. ఉద్ధారక గురువు అంటే మాకు మంత్రదీక్ష పంచ సంస్కారాలు చేసి మంత్రాన్ని ఇచ్చి మమ్మల్ని శ్రీ వైష్ణవంలో ఇనిషియేషన్ చేసిన వారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు. ఓకే. సో వారు మాకు ఉద్ధారక గురువు. ఓకే. అండ్ అలానే ఈ భగవద్గీత జయంతి రోజు లైక్ ఏం చేస్తారు? ప్రోగ్రామ్ ఏముంటుంది? లైక్ మీరు ఫాలో అయ్యే ఆ ప్రిన్సిపల్స్ని ఇంకొంచెం మళ్ళీ రివైజ్ చేస్తారా, లేకపోతే స్పెషల్ పూజలు ఏమన్నా ఉంటాయా, వేదిక్ స్టైల్లో ఏమన్నా జరుగుతుందా? అంటే ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటాం మనం? గీతా జయంతి రోజు భగవద్గీత పారాయణ చేస్తారనమాట. పారాయణ అంటే 700 శ్లోకాలని పారాయణ చేయడం, పఠించడం జరుగుతుంది. అలాగే భగవద్గీత అని భగవత్ సన్నిధిలో పెట్టి దాన్ని అర్చించడం జరుగుతుంది అనమాట. సో ఆ గ్రంథానికి పూజ అనేది ప్రత్యేకంగా చేస్తారనమాట ఆ రోజు, భగవద్గీత జయంతి రోజు. ఓకే. సో అలాగే భగవద్గీతలో చెప్పిన విషయాల్ని స్మరించుకోవడము, ఆ విషయాల్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మనం కాంటెంప్లేట్ చేయాలన్నమాట. ఆ టీచింగ్స్ మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి, మనం ఇంకా బెటర్గా ఆ టీచింగ్స్ని ఎలా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చేసుకుంటే అది మీనింగ్ఫుల్గా ఉంటుంది అనమాట. ఆ రోజు మీరు 700 శ్లోకాలు పఠిస్తారని చెప్పారు, వెల్ అండ్ గుడ్. ఒక చిన్న క్వశ్చన్ మీ గురించి, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ఇక్కడ వర్క్ మనం 9కి ఉండాలి అంటే ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్ట్లో ట్రైన్లో 1 hour పడుతుంది సిటీకి వెళ్ళడానికి మనకి. సో మీరు ఎంత ముందు లెగుస్తారు? పూజలు ఎన్నిసార్లు చేస్తారు డైలీ? మీరున్న సంప్రదాయంలో మీరు ఫాలో అయ్యే ట్రెడిషన్స్ ఏమన్నా? సో దీనికన్నా ముందు, ఇది ఆన్సర్ చేసే ముందు ఇంకో చెప్పాలి. అంటే వ్యూవర్స్ అనుకుంటున్నట్టు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయంలో లేను. నేను కూడా నియోఫైట్, అంటే కొత్తగా ఈ సాంప్రదాయంలోకి అడుగుపెట్టిన వాడిని. సో కాబట్టి నేను కూడా ఇంకా ఆ పద్ధతులు అనేటివి నేర్చుకుంటున్నా. కానీ నేను మొత్తం కంప్లీట్గా సాంప్రదాయంలో ఉన్న పెద్దలు ఎలా ఆచరిస్తున్నారో అలా ఆచరిస్తున్నా అని చెప్పే స్థితి కాదు. ఇంకా టైం పడుతుంది. ఇది ఎలా అంటే మనం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు అది ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తుంది అనమాట. సో అదేవిధంగా నా దినచర్యలో మా గురువు గారు, ఉపకారక ఆచార్యులైన డాక్టర్ రాజేంద్ర కశ్యప్ గారు మాకు ఆరాధన చేసుకోవడానికి అర్చామూర్తులను ఇచ్చారనమాట. సో ఆ అర్చామూర్తి ఆరాధనని మేము చేసుకుంటూ ఉంటాము ఉదయం సాయంత్రము. సో అలాగే లైఫ్ స్టైల్ కూడా దానికి అనుగుణంగానే మారింది. కొంచెం ఆ బాటలో మేము కూడా వెళ్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే వారిని అడిగి నివృత్తి చేసుకుంటాము. అలాగే వారు ఏం చెప్పారంటే, దీంతో స్టార్ట్ చేయండి, ఒకటేసారికి పర్ఫెక్ట్గా ఎవరు లైఫ్ స్టైల్ని మార్చుకోలేరు, అది మెల్లమెల్లగా వెళ్ళాలి, అప్పుడే దానికి మీనింగ్ అనేది ఉంటుంది. అంటే మన మైండ్ కూడా ట్యూన్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. సో మీరు చేసుకునేవి చేసుకోండి. పొద్దున ఉదయం ధ్యానం ఉంటుంది, గురు శ్రీపాద తీర్థం అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో అది గురు పరంపర స్మరించుకొని ఉపదేశ మంత్రంని ధ్యానం చేసుకొని తర్వాత ఆరాధన చేసుకోవాలి. తర్వాత ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి సాయంత్రం పూట వండింది భగవంతునికి నివేదించి అలా ఆరాధన చేసుకొని మేము ప్రసాదం స్వీకరిస్తాం. అంటే బ్రహ్మ ముహూర్తంలో ఆ టైంకి లెగుస్తారా, అంతకంటే ముందర లెగుస్తారా మార్నింగ్ పూజకి? బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, కానీ అదే ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరట్లేదు. ఓకే. అలాగే మనం అందరం బిగినర్సే కాబట్టి ఆ విధంగా ప్రోగ్రెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఇండియాలో అయితే ఎవరు పట్టించుకోరు, స్పిరిచువల్ పర్సన్ అని చెప్పి వదిలేస్తారు. ఇక్కడ ఆసీస్కి కానీ వేరే కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి కానీ అదంటే ఏంటో తెలియదు. ప్రాబబ్లీ ఇండియన్ అని చెప్పి ఒక ఎస్టిమేషన్కి వస్తారు, కానీ అది ఇంట్రెస్టింగ్గా ఇది ఏంటి అని అడిగిన వాళ్ళు కానీ దాని గురించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు నేను పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. అంటే ఎప్పుడైతే సమావేశాన్ని తీసుకున్నానో
ఆ రోజు నుంచి నేను పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు ఆఫీస్కి వెళ్తే అడిగారు కొత్తగా అనిపించింది వాళ్ళకి. ఇదేంటి ఫేస్ పైన పెయింటింగ్స్ ఉన్నాయి, వాట్ ఈస్ దిస్ అని అన్నారు. ఇదేం టాటూ అని అన్నారు. ఓకే, ఇక్కడ టాటూ కల్చర్ ఎక్కువ కదా. అయితే లేదు, దిస్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఇనిషియేషన్, ఐఎమ్ ఇన్ టు సమ్ స్పిరిచువల్ పాత్ నౌ, సో దిస్ సిగ్నిఫికెన్స్ సో అండ్ సో అని చెప్పాను అనమాట. అదే వైట్ రిసెంబుల్స్ పీస్, రెడ్ రిసెంబుల్స్ లవ్, అండ్ వైట్ షుడ్ బి ద పీస్ షుడ్ బి ఫౌండేషన్, అండ్ ఇట్ షుడ్ సపోర్ట్ ద లవ్ టువర్డ్స్ గాడ్, అండ్ ఇట్ షుడ్ గ్రో అని చెప్పాను. సో వాళ్ళు అర్థం చేసుకున్నారు కొంతమందికి మీరు అన్నట్టే దీనికి ఇంత మీనింగ్ ఉందా అని అన్నారు కొంతమంది. ఓకే, సో దే యాక్సెప్టెడ్. ప్రతిరోజు పెట్టుకుంటుండడం వల్ల వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ వచ్చిందనమాట. ఓకే, రోజు చూసే మొహానికి ఒకవేళ లేకపోతే ఎందుకు పెట్టుకోలేదు అంటారు, కానీ ఇప్పుడు పెట్టుకుంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే, నైస్. అట్లానే దీని గురించి రివర్స్ క్వశ్చన్స్ ఏమన్నా వచ్చినాయా? అంటే వేరే కల్చర్స్ వాళ్ళకి తెలియక అడుగుతారు, మన కల్చర్ వాళ్ళు ఎందుకు ఇదే బొట్టు పెట్టుకున్నావు అని కొంచెం రివర్స్ గా అడుగుతారు. అలాంటివి అయితే ఇంకొక అతను ఉన్నాడు ఆఫీస్ లో, ఆయన కూడా హిందూయే, పంజాబ్ ఏరియా హిందూ. సో ఆయన ఎందుకు పెట్టుకోడు అని అడిగాను అనమాట. మీరు పెట్టుకుంటున్నారు కదా, ఆయన ఎందుకు పెట్టుకోడు అని అడిగారు. నేను చెప్పాను, this is some special path, not everyone is into it. ఎవరికైతే ఆ పాత్ స్వీకరిస్తారో వాళ్ళు దాన్ని ఒక స్పెషలైజ్డ్ పాత్, హిందూయిజంలోనే ఒక స్పెషలైజ్డ్ పాత్. సో నేను దీంట్లో ఇనిషియేషన్ తీసుకున్నా కాబట్టి నేను దీన్ని ఫాలో అవుతున్నాను, అందరూ ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు, ఇది ఒక స్పెషలైజ్డ్ పాత్ అని చెప్పాను అనమాట. ఓకే, సో అలా అయితే మీరు ఫుడ్ కూడా సాత్విక్ ఫుడ్ తింటారు, ఆనియన్ గార్లిక్ లేకుండా. సో మీకు ఆస్ట్రేలియాలో ఉంటూ ట్రిప్స్కి వెళ్తూ ఫ్యామిలీ థాట్ ఇటు హౌ హార్డ్ ఈస్ ఇట్? లైఫ్ ఎలా ఉంది మీకు? మీ చాయిసా లేకపోతే దొరికింది తినాల్సి వస్తుందా? ఎలా? సాత్విక్ ఫుడ్ అనేది మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఓకే, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓకే ఈరోజు ఇనిషియేషన్ అయింది, సో ఇవాళ నుంచి తినకుండా ఉండడము అట్లా లేదు మా కేసులో. ఓకే, సో మేము ఇనిషియేషన్ కన్నా ముందే ప్రాక్టీస్ చేసామన్నమాట, చిన్న చిన్నగా. ఓకే, అవి వదిలేసి వంటలు చేసుకోవడము అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాము. సో ఏది కూడా ఒక రోజులో అయ్యింది కాదు. ఓకే, సో దీనికి ప్రిపరేషన్ అంటే మాకు తెలియదు, ఇదంతా కూడా గురు అనుగ్రహం ద్వారా వచ్చిందని చెప్తే బెస్ట్ యాక్చువల్లీ. అంటే మనము అంత ఖచ్చితంగా ఉండాలి అంటే లాజికల్గా మనం కన్విన్స్ అవ్వాలి. ఒక్కొక్కసారి లాజిక్ మనకి అంత దృఢంగా ఉండదు. సో దానికి ఏంటంటే మనకి ఇన్స్పిరేషన్ కావాలి. ఓకే, ఓకే. సో ఎప్పుడైతే చిన్నజీయర్ స్వామి వారు వచ్చారో అప్పటి నుంచి కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయింది, మేము ఎక్స్పీరియన్స్ చేసాం. ఓకే, ఫస్ట్ వారు 2023లో వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళని కలిసి వారితో మాట్లాడి చేసినప్పుడు మేము కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అయ్యాయి. తర్వాత అదే ఇన్స్పిరేషన్ అప్పుడు మేము అనుకున్నాం, ఇప్పుడు సమాచారం తీసుకుందామా అని అడిగాను. అంటే ఎందుకంటే ఫ్యామిలీ ఇద్దరు ఒప్పుకోవాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఒప్పుకుంటేనే అది ముందుకెళ్తుంది. ఒకరు మార్గంలో ఉండి ఇంకో మార్గంలో ఉంటే అది కుదరదు. ఓకే, సో కాబట్టి మేము ఏమనుకున్నామంటే అప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, సమాచారం తీసుకునే ఆపర్చునిటీ. అప్పుడు తను ఏముందంటే మా వైఫ్, ఇప్పుడు వద్దు, ఎందుకంటే మనము ఆ లైఫ్ స్టైల్ మనం పాటించట్లేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ మనము ఎమోషనల్గా జంప్ అయిపోయి సమాచారం తీసుకుంటే మనకి కష్టం అవుతుందేమో, మనం ఏం చేద్దాము, మనం స్టార్ట్ చేద్దాము, మన లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుందాము, మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేద్దాము అని మేము అనుకున్నాం. ఓకే, మళ్ళీ స్వామివారు ఎప్పుడైనా వచ్చినప్పుడు లేకపోతే మేము ఇండియాకి వెళ్ళినప్పుడు అవకాశం వచ్చినప్పుడు సమాచారం తీసుకుందాం అనుకున్నాము. సో ఎగ్జాక్ట్లీ తర్వాత మళ్ళీ ఒక 2 years తర్వాత స్వామివారి మళ్ళీ వచ్చారనమాట 2025లో ఏప్రిల్లో. వచ్చినప్పుడు అప్పుడు మాకు అప్పుడు కూడా తెలియదు, అంటే మాకు 1-2 months ముందు తెలిసింది. ఓకే, సో మేము ఆనియన్ గార్లిక్ కూడా మానేయడం మెల్లమెల్లగా స్టార్ట్ చేసాం. చిన్న ప్రాక్టీస్ రెడీ అయ్యేలా ఉంది. సో అది గురువు అనుగ్రహం ద్వారానే అయ్యింది. సో దాని తర్వాత లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఇంట్లోనే ఉండింది ప్రిఫర్ చేస్తాం, ముందు నుంచి కూడా ఇంట్లో ఉండిందే ఎక్కువ అలవాటు. సో అదే హెల్ప్ అయింది ఇద్దరికి, అదే సేమ్ టేస్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల అర్థం ఇంట్లో మెయిన్లీ ఇద్దరు ఒకటే అవగాహనతో ఉంటే అది ఈజీ అవుతుంది అనమాట.
ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని బయటికి. అచ్చా, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని బయటికి తీసుకెళ్తారు. లాంగ్ ట్రిప్స్కి వెళ్ళాల్సి లాంగ్ ట్రిప్స్ ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మోస్ట్లీ అవాయిడ్ చేస్తాం. ఓకే. సో ఇదే క్వశ్చన్ స్వామివారితో కూడా అడిగినప్పుడు వారు ఏమన్నారంటే మనము మ్యాక్సిమం ప్రయత్నించాలి. ఒకవేళ దొరకదు, మన సాత్విక ఆహారం దొరకదు అనే సిచ్యువేషన్ ఎదురైతే అప్పుడు మీరు అదేమున్నా కానీ భగవంతునికి నివేదించి స్వీకరించండి. అంటే వారు ఏం చెప్పారంటే ఒకరు క్వశ్చన్ అడిగారు, మనకి ఖచ్చితంగా మన శరీరం నిలబడాలి, కావాల్సిన ఆహారం లేకపోతే ఎలా, సాత్విక ఆహారం లేకపోతే ఎలా అంటే వారు ఏమన్నారంటే అట్లాంటి పరిస్థితి వస్తే ఆ శరీరం నిలబడడానికి నువ్వు ఏదైనా తీసుకో, దాన్ని నిలబడడం ఫస్ట్ ముఖ్యము, కానీ అప్పుడు కూడా భగవంతునికి అర్పించి తీసుకో, అప్పుడు తప్పేం లేదు, కానీ అలాంటి సిచ్యువేషన్ రాదు అని చెప్పారు స్వామి గారు. ఓకే ఓకే, నైస్ నైస్. అలానే ఆనియన్ గార్లిక్ ఎందుకు తినకూడదు అనే దానికి చాలా మందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. దాని గురించి ఎందుకు తినకూడదు అని భగవద్గీతలో ఏమైనా ఉందా, లైక్ కంపల్షన్ ఏమైనా ఉందా, లైక్ దాన్ని తినపోవటం వల్ల అడ్వాంటేజెస్ కానీ ఎందుకు తినరు ఋషులు ఇట్లా స్పిరిచువల్ పాత్లో ఉన్న వాళ్ళు అనేది ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో భగవద్గీతలో సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారం గురించి వివరణ ఉంది. ఓకే. ఆనియన్ గార్లిక్ కూడా రాజసిక తామసిక కేటగిరీస్లో వస్తుందంట. అంటే ఆ గుణాలు కలిగి ఉంటాయి. ఆ గుణాలు కలిగి ఉంటాయి. ఓకే. మనం తీసుకునే ఆహారంలో రజోగుణము తమోగుణము ఉంటే ఆహారము 6వ వంతు మన మనస్సులాగా మారుతుందంట. ఓకే. 1/6 ఆఫ్ వాట్ వి ఈట్ బికమ్స్ అవర్ మైండ్. ఓకే. సో మనము రజోగుణ తమోగుణ భూయిష్టమైన ఆహారం తీసుకుంటే మన మనస్సు కూడా అజిటేట్ అవుతుంది. రజోగుణం తమోగుణం అంటే తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న లైన్ డిస్క్రిప్షన్. తమోగుణము అంటే మాంసాహారము, ఒక జీవిని హింస ద్వారా ఒక జీవిని చంపి దాని యొక్క మాంసాన్ని తినడము. సో అది మనలో తామసిక ప్రవృత్తిని ప్రేరేపిస్తుంది అనమాట. తమోగుణము అంటే అలసట, బద్ధకము, ఏ పని చేయాలనిపించకపోవడము. సో ఎక్కువ ఘాటువి, కారము ఘాటు, లేకపోతే దాని టేస్ట్ని కూడా సప్రెస్ చేసి టేస్ట్ని మార్చే స్పైసెస్ ఎక్కువ తీసుకునే ఆహారాలు అన్నీ రజోగుణ ఆహారాలు. 99% మనం తినేది అదే ఉంటుంది నార్మల్గా అయితే. ఓకే. సో సాత్విక ఆహారము అంటే దాంట్లో అన్ని బ్యాలెన్స్ కూడా ఉంటాయి. బాడీ డైనమిక్స్ మార్చకుండా ఏదైతే ఉంటుందో మనని మంచి ఒక హార్మోనియస్ పీస్ఫుల్ స్టేట్లో ఏ ఫుడ్ అయితే మనకి హెల్ప్ చేస్తుందో అదంతా సాత్విక ఆహారం కింద మనం కన్సిడర్ చేయాలి. ఓకే. సో ఆనియన్ గార్లిక్ కిందకి మీరు చెప్పినట్టు ఆ రజోగుణ తమో గుణాల్లో చెందుతాయి, అందుకని చెప్పి అవాయిడ్ చేస్తారు. ఇంకా కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, ఉల్లి చేసిన వేలు తల్లి కూడా చేయదు కదా, అది ఎంతో మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా అని అంటారు. సో అది జనాలకి చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంది. ఓకే. ఆనియన్ తింటే మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, గార్లిక్ వల్ల ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, మరి అవి ఎందుకు తినొద్దు అని క్వశ్చన్ వేస్తారు. 99% మెంబర్స్ జనాలు అడుగుతారు ఈ క్వశ్చన్ని. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే మనం ఏ మార్గంలో ఉన్నాము అనేది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. సో అది అందరికీ చెప్పిన సబ్జెక్ట్ కాదు అది. ఆనియన్ గార్లిక్ ఎవరు తినొద్దు అంటే ఎవరి గోల్ అయితే ఆధ్యాత్మిక సాధనలో ఆ అల్టిమేట్ ఏమిని చేరుకోవాలనుకున్నారో వాళ్ళకి తినొద్దు. కానీ ఈ జ్ఞానం లేకుండా ఒక ఆత్మ అనేది తెలియదు, భగవంతుడు అనేవాడు విశ్వసించరు, శరీరమే నేను అనుకునేవారు ఏదైనా తినొచ్చు. రాజసిక ఆహారము, తామసిక ఆహారము ఏదైనా తినొచ్చు. ఎందుకంటే వాళ్ళకి శరీరమే వాళ్ళు, దే బిలీవ్ ఓన్లీ ద బాడీ. ఇంకా హైయర్ అండర్స్టాండింగ్ లేదు. సో ఈ శరీరానికి మేలు చేసేది తింటారు, ఎందుకంటే వాళ్ళు దే ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ బాడీ, అంతవరకే. వాళ్ళకి ఇంకొక హయ్యర్ గోల్ అనేది ఏమి ఉండదు. కానీ శరీరానికి మేలు చేసినా కానీ మనసుకి అది అజిటేట్ చేస్తుంది, మనసుని ఉద్రేకపరుస్తుంది. కాబట్టి ఈ సాధకునికి ఎవరికైతే అల్టిమేట్ గోల్ భగవంతుని చేరుకోవాలి లేకపోతే ఆత్మను తెలుసుకోవాలి అనే సాధకులకి మనసు అనేది మోర్ ఇంపార్టెంట్ దెన్ బాడీ. మనసు సున్నితంగా ఉండాలి, రెడీగా ఉండాలి ట్రాన్స్ఫర్మేషన్. మనసు అనేది జీవుడితో పాటు మోక్షంకి వెళ్ళేంత వరకు ఒకటే మనసు ఉంటుంది అనమాట. శరీరాలు అనేవి మారుతుంటాయి. గత జన్మలో శరీరము, ఈ జన్మలో శరీరము, తర్వాత వచ్చే జన్మ శరీరము, అట్లా ఎన్ని కోట్ల జన్మలలో శరీరం అనేది మారుతుంది. కానీ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, అహంకారము, ఈ సూక్ష్మ శరీరము అంటారనమాట. అది ఆ జీవుడితోనే
క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట. ఎప్పటి వరకు అంటే మోక్షం పొందేంత వరకు. శరీరం ఇంటెలిజెంట్ పర్సన్ ఏం చేస్తాడంటే శరీరం కన్నా మనసు ముఖ్యము, దాన్ని సంస్కరించాలి, దాని యొక్క హెల్త్ చాలా అవసరము. ఫిజికల్ బాడీ కన్నా ఇది టెంపరీ, ఇది మనస్సు అనేది ఇంకా నా యొక్క జర్నీకి అది డిసైడ్ చేస్తుంది. కాబట్టి దాని యొక్క హెల్త్ మంచిగా ఉండాలి అని ఇంటెలిజెన్స్తోని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు ఈ సాత్విక ఆహారం వైపుకి వస్తారనమాట. ఓకే. సో అంత ఆ జ్ఞానం లేనంత వరకు కూడా డిబేట్స్కి బాగుంటుందేమో సబ్జెక్ట్, కానీ ఆ జ్ఞానం పొందడానికి వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కానప్పుడు అది డిబేట్స్ వరకే ఉంటుంది. గార్లిక్ ఆనియన్ ఎందుకు తినరు మీరు అంటే, ఎందుకంటే వాళ్ళ జ్ఞానం అంతవరకే ఉంది. నీకు బాడీ వరకే నీకు గార్లిక్ మంచి హెల్ప్ చేస్తుందంటే ఓకే, యు బీ ద బాడీ. నీకు ఒక హయ్యర్ పర్పస్ లేకపోతే యు గో విత్ వాట్ యువర్ ఫిలాసఫీ. జపమాలు మెరుస్తుంది కానీ మనం మెరవము అట్లుంటుంది. సో అంటే సగం తెలిసి సగం తెలియకుండా ఏది చేయొద్దు అంటున్నారు. పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని దిగే పని అయితే అవి ఫాలో అవ్వండి అంటున్నారు, అంతే కదా. యా, నైస్. భగవంతుడిని తెలుసుకోవాలి, భగవంతుడి వైపే మనం అడుగులు వేయాలంటున్నారు. మీరు రిఫర్ చేస్తున్న భగవద్గీత అనే స్క్రిప్చర్లోనే ఎక్కడో చోట ఉండొచ్చు అన్ని దేవుడే రాసి తలరాత మనల్ని పంపిస్తారు అంటారు. సో గౌతమ్ అనేవాడు ఈ స్పిరిచువల్ పాత్రలోకి రావాలి, భగవంతుడిని తెలుసుకుంటాడు అని రాసి పంపిస్తారా, లేకపోతే వీడి జన్మకి తెలుసుకోడు అని రాసి పంపిస్తారా, ఎలా? దానికి ఆన్సర్ ఏంటి మరి? అయితే జీవుడు అనేవాడు కాన్షియస్ బీయింగ్, అంటే హీ కెన్ మేక్ డెసిషన్స్. మనం రోబోట్స్ లాగా ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్కి తగ్గట్టు పని చేసుకుంటూ పోయే వాళ్ళం కాదు. అందుకే మనకి ఇంత వెరైటీ ఆఫ్ జీవులు ఉన్నారనమాట. ఒక్కొక్కరి కోరిక, ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్, ఒక్కొక్కరి కాన్షియస్ అబిలిటీ, ఇంటెలిజెన్స్ లెవెల్ ప్రకారం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు డెసిషన్ చేసుకోగలుగుతారనమాట. మనకి దేవుడు అనేవాడు ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చాడు అందరికీ. ఓకే. ఒక్కొక్కరి ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట. కానీ తలరాత ప్రకారమే అన్నీ నడుస్తాయి అంటే అది కరెక్ట్ కాదు. దానికి కర్మ ఫిలాసఫీ అనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్, ఈ పాత్రలోకి ఎవరన్నా వచ్చి ఇదే పాత్రలో దేవుణ్ణి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలామంది ఫస్ట్ వాళ్ళ మైండ్లో ఉండే ఆలోచన లేదా వాళ్ళ మైండ్లో ఉండే ఇంతపాటి నాలెడ్జ్ ఏంటంటే నాకు గురువు కావాలి, గురువు దొరికితేనే నేను ఈ పాత్రలో వెళ్ళగలుగుతా, గురువు దగ్గర ఇనిషియేషన్ కావాలి ఎంబటినే అంటారు. దానికి అర్హత అని ఉంటుందా? అసలు గురువు లేకుండా దేవుణ్ణి తెలుసుకోవచ్చా మనం? అసలు ఎందుకు గురువు అని ఎంబడి పడతారు? కొంచెం ఏమన్నా. అవును, గురువు అవసరం. గురువు యొక్క ఆవశ్యకము చాలా ఎక్కువ ఉంది ఈ మార్గంలో. ఎందుకు అంటే ఇది మనకి అన్నోన్ సబ్జెక్ట్ అనమాట. ఈ స్పిరిచువాలిటీ అనేది మనకి కామన్గా అందుబాటులో ఉన్నది కాదు. చిన్నప్పటి నుంచి మనకి నేర్చుకునే లాంగ్వేజెస్ కానీ, లేకపోతే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇవన్నీ స్ట్రక్చర్డ్గా మనకి ఒక కరికులంలో మనకి నేర్పించారు చిన్నప్పటి నుంచి. అన్ఫార్చునేట్గా నేర్పించాల్సిందే నేర్పించాల. స్పిరిచువాలిటీ అనేది మనకి అట్లా కామన్ సబ్జెక్ట్ కాదనమాట. సో అట్లాంటి అన్కామన్ సబ్జెక్ట్, అలాగే ఇది ఎవరు కూడా డిస్కస్ చేయరు ఎవరి ఫ్యామిలీలో కూడా. అవును. సో అందుకు మనకి గురువు యొక్క అవసరం అనేది ఉంది ఈ స్పిరిచువాలిటీలో. మనకి గురువు అనే వ్యక్తి మనకి దారి చూపిస్తాడు. సో అట్లాంటి మార్గనిర్దేశనం దొరకాలి, ఆ వైపు మనము తెలుసుకోవాలి అంటే మనకి గురువు అవసరము, గురువు ఉపదేశం అవసరము. అలాగే గురువు నుంచి మనకి గురుతత్వము అనేది భాషించాలన్నమాట. అంటే అది గురువు అంటే ఒక సాధారణమైన వ్యక్తిలా మనం చూడొద్దు, అది ఒక తత్వము అని మనము చూడాలన్నమాట, గ్రహించాలి. సో అది భగవంతుడే గురువులాగా వచ్చి నాకు ఈ మార్గాన్ని చూపించాడు అని కన్సిడర్ చేసినప్పుడు అప్పుడు మనకి అది సహాయపడుతుంది అన్నమాట. ఓకే. కానీ ఒక మనిషికంటూ ఏ స్టేజ్లో లైఫ్లో గురువు అనేవాళ్ళు పరిచయం అవుతారు? నేను వెతికితే దొరుకుతారా, లేకపోతే నేను ఆ ప్రాసెస్లో ఫౌండేషన్స్ తెలుసుకుంటూ ఒక హైయర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుందా? ఎలా నాకు జీవితంలో ఎదురుపడతారు గురువులు అనేవాళ్ళు? సో దీనికి 3 అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తారనమాట ఆధ్యాత్మిక సాధనలో. ఫస్ట్ ఏంటంటే మనుష్యత్వం. ఈ మానవ శరీరం దొరకడం అనేది అంత సులభం కాదు, ఇది చాలా రేర్ అని చెప్తారు. మనుష్యత్వం అనేది అంత ఈజీగా రాదు ఎవరికి కూడా. సో తర్వాత మనుష్యత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది మనుషులు ఉన్నారు మనతో పాటు. ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో దేశాలలో రకరకాలైన మనస్తత్వాల వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కామన్ గోల్ ఒకటే ఉండదు. అవును. నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని నువ్వు 100 మందిని అడిగితే 100 ఆన్సర్లు వస్తాయి. దాంట్లో ఒకటి కూడా మోక్షం అని ఉండకపోవచ్చు. సో అది చాలా కాంప్లికేట్ చేసేసారు పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది. సో కొంతమంది ఏమంటారంటే
హ్యాపీగా ఉండడం నా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు. సో హ్యాపీగా ఉండడం కోసం నేను ఏ పని అయినా చేయొచ్చు అని కొంతమంది అనుకుంటారు. నువ్వు ఏదైనా చేస్తావంటే నువ్వు ఏ తప్పు చేసినా మళ్ళీ దాన్ని అనుభవించాలి కదా. మళ్ళీ నువ్వు ఇంకో జన్మ తీసుకొని నువ్వు చేసిన తప్పులు, నువ్వు అప్పుడు హ్యాపీగా ఉండడానికి నువ్వు చేసిన తప్పుల్ని మళ్ళీ అనుభవించడానికి వేరే జన్మ ఎత్తి ఆ తప్పులన్నిటినీ మళ్ళీ శిక్షలు అనుభవించాలి. అదొక దానికి స్టాప్ అనేది లేదనమాట, అది కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడాలి అనే కోరిక కలగాలన్నమాట. సో దాన్ని ముముక్షత్వం అంటారు అనమాట. ఏమంటారు? ముముక్షత్వం, మోక్షం పొందాలి అనే కోరిక ఓకే కలగడం. సో ఎంతో మంది మనుషులు ఉన్నప్పటికీ కూడా నాకు మోక్షం పొందాలి అనేటటువంటి కోరిక అంత ఈజీగా కలగదు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. నాకు ఈ లైఫ్ బాగుంది, ఇలానే ఉంటాను, నాకు ఇంకా యూ ఓన్లీ లివ్ వన్స్ అని ఇట్లాంటి అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించారు. తెలిసింది వస్తే చాలు, ఇది ఒకటే లైఫ్ అనుకుంటారు. సో దీంట్లో ఏదైనా చేసి హ్యాపీగా ఉండాలనుకుంటారు. కానీ హయ్యర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళకి మోక్షం పొందాలనే ఒక ఆలోచన రాదు. సో మనుషత్వం ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. దాంతోపాటు ముముక్షత్వము, మోక్షం పొందాలి అనే ఒక కోరిక కలగాలి. ఈ రెండు ఉన్నప్పటికీ కూడా మోక్షం పొందాలి అనే కోరిక ఉంది. ఆ కోరిక మనని ముందుకు తీసుకెళ్తుందా, అది మార్గం చూపిస్తుందా అంటే చెప్పలేము. అది మనకి ఏ మార్గం లేకపోతే ఒక కోరిక ఉంది, ఆ కోరికని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి రిసోర్సెస్ కానీ చేయూత లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది. సో మోక్షం పొందాలి అని కోరుకున్నా కానీ ఆ మార్గంలో మనని గైడ్ చేసి ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తి కావాలన్నమాట. మహాపురుష సమాశ్రయనం కలగాలన్నమాట. అంటే మనని ఆ మార్గంలో గైడ్ చేసేటటువంటి వ్యక్తి మన జీవితంలో మనకి దొరికితే అప్పుడు ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో దానికి మనకి గురువు అనేవాడు అవసరము. సో ఆ గురువు కూడా ఎట్లా దొరుకుతాడు అంటే మనకు వచ్చిన ఆ మోక్షత్వం అనే కోరిక ద్వారా కొంతపాటి జ్ఞానం ఉంటుంది కదా మోక్షం పొందాలని. సో మనం భగవంతుణ్ణి ఆశ్రయించి నాకు సహాయం చేయాలి. సో భగవంతుడి సంకల్పం వల్ల ఈ జీవుడు ఈ జీవుడికి కోరిక ఉంది, మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలని కోరిక ఉంది కాబట్టి నేను ఒక గురుని ఇస్తాను అని భగవంతుడు సంకల్పం చేసుకుంటాడు అనమాట. ఓకే. సో మన కోరికనే మనకి గురువుని తెచ్చిపెడుతుంది. ఓకే. సో ఆ కోరిక మనం భగవంతునితో వినవించుకుంటే అడగాలి, నాకు మార్గం చూపించు, నాకు కొంచెం అర్థమైంది ఈ లైఫ్, నేను లీడ్ చేస్తున్న లైఫ్ ఇది నేను అనుకున్నట్టు ఇది కరెక్ట్ కాదు, ఇదే 100% కాదు, ఇదే పర్మనెంట్ కాదు, ఇది టెంపరీగా లాగా అనిపిస్తుంది నాకు. అది కూడా జీవునికి ఎన్నో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత న్యాచురల్గా ఒక స్టేజ్ వస్తుంది అనమాట. దీనికన్నా ఇంకో బెటర్ పొజిషన్ ఉండొచ్చు అనే ఒక స్పార్క్, లేటెంట్ స్పార్క్ అనేది బయటికి వస్తే అప్పుడు మనము వెతుకుతూ ఉంటాం అనమాట రిసోర్సెస్. ఓకే. అప్పుడు భగవంతుని కోరుకున్నప్పుడు భగవంతుడు కూడా ఓకే అర్హత ఉంది వీడికి గురువుని ఇద్దాము అని ఆ భగవంతుని అనుగ్రహం ద్వారా ఇప్పుడు ఒకప్పుడు మనకి ఎదురవుతారు అనమాట. ఓకే. హ్యూమన్ ఫామ్ లో ఉన్న గురువు నాకు వద్దు, కృష్ణుడిని నేను గురువుగా తీసుకుంటా అని చెప్పి ఆ పాటలో ముందుకు వెళ్తా ఉంటే ఎంత బాగా సక్సెస్ అవ్వచ్చు? గైడెన్స్ స్టెప్స్ అవసరం అవుతాయా ఏంటి? అసలు అలా ఆలోచించడం కరెక్టేనా? ఇప్పుడు కృష్ణుడిని గురువులాగా నేను స్వీకరిస్తాను, నాకు వేరే గురువులు వద్దు అనుకుంటే ఇప్పుడు కృష్ణునితో ఇంటరాక్ట్ చేసేటటువంటి స్థాయికి వెళ్ళామా మనము అని చూసుకోవాలి. ఓకే నా గురువు కృష్ణుడే అని మనము యాక్సెప్ట్ చేస్తే హౌ ఫార్ ఆర్ యూ ఏబుల్ టు కనెక్ట్ టు కృష్ణ? నీ స్టేజ్ నువ్వు ఎక్కడున్నావు నీ జర్నీలో? కొంతమంది మహాపురుషులు ఉంటారు, వాళ్ళు ఎన్నో జన్మలు సాధన చేసి ఈ జన్మలో గురువు లేకుండా డైరెక్ట్ మోక్షం పొందిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని నువ్వు చూసి వాళ్ళ గురువు లేదు కదా, నాకు కూడా గురువు అవసరం లేదు అని అనుకోవడానికి వీలు లేదనమాట. సో వాళ్ళ సాధన ఎంతో ఉంది, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎన్నో జన్మల నుంచి జ్ఞాన సముపార్జన చేసి వాళ్ళు ఈ జన్మలో పండిన జీవులు. మనకి ఇప్పుడు మీరాబాయి ఇట్లాంటి వాళ్ళు ఉండరు, కొంతమంది వాళ్ళకు చదువు కూడా లేదు కానీ వాళ్ళకి భగవంతుని పైన ప్రేమ ఆటోమేటిక్గా వచ్చింది. సో దట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్రీవియస్ బర్త్స్. ఇప్పుడు ప్రహ్లాదునికి అట్లాంటి భగవంతుని పైన అంత నమ్మకము విశ్వాసము ఏర్పడిందంటే ఆయన పూర్వజన్మలలో చేసుకున్న సాధన. సో అందరికీ ఒకటే నాకు గురువు వద్దు, నేను భగవంతుడిని ఆశ్రయిస్తాను గురువులాగా అంటే నీకు ఎంతవరకు భగవంతుడు అర్థమయ్యాడు అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అంత హైయర్ అండర్స్టాండింగ్ మనకి లేకపోతే అట్లా అనుకొని కూడా తప్పుదారులు వెళ్తాం మనం. ఓకే. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీ పేరు గురించి శ్రీధర్ రామానుజదాస అన్నారు కదా, అంటే రామానుజదాస అంటే మీ ఇంటి పేరా?
లేకపోతే ఎలా వచ్చింది మీకు? లేదు, రామానుజదాస అనేది సమాశ్రయం అయినాక వచ్చిన యాడ్ అయిన పేరు అనమాట. పేరుకి మన గివెన్ నేమ్కి అది యాడ్ అయింది అనమాట, రామానుజదాస అని. సో అడిషన్ ఎందుకు అంటే మనము ఇది రామానుజ సాంప్రదాయం అంటారు అనమాట. ఓకే. భగవద్ రామానుజులు దీన్ని రివైవ్ చేశారనమాట. మళ్ళీ పునఃస్థాపన చేసి శ్రీ వైష్ణవ సాంప్రదాయముని వాళ్ళు మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశారు అప్పుడు కాలంలో 1000 years బ్యాక్. సో వాళ్ళు ఏం చేశారంటే రిఫర్మేషన్లో వాళ్ళందరినీ తీసుకున్నారన్నమాట ఈ మార్గంలో, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్, వర్ణము ఇట్లాంటి భేదాలు లేకుండా అందరికీ మంత్రోపదేశం ఇచ్చారు. అందరినీ వాళ్ళు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తీసుకున్నారనమాట. సో వాళ్ళు చేసింది అది చాలా పెద్ద రెవల్యూషనరీ అయిందనమాట ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు అందరికీ కూడా రామానుజులే ఉద్దేశ్య ఆచార్యులు అయ్యారనమాట. మనకి ఇందాక చెప్పినట్టు చిన్నజీయర్ స్వామి వారు మాకు ఉద్ధారక ఆచార్యులు, అంటే మాకు మంత్రం ఇచ్చి మమ్మల్ని ఉద్ధరించారు. ఈ మార్గంలో వాళ్ళు తీసుకున్నారు, భగవంతుని మంత్రం ఇచ్చి భగవంతుని దగ్గరగా చేశారు. సో అది ఉద్ధరించడం. మంత్రం ఇచ్చి సాంప్రదాయాన్ని తీసుకొని మమ్మల్ని ఉద్ధరించారు. అలాగే ఉద్దేశ్య ఆచార్యులు అంటే మనకి ఎవరైతే టార్గెట్, అంటే ఎవరైతే ఈ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళు గురువు అనమాట, అంటే ఉద్దేశ్య ఆచార్యులు అవుతారనమాట. సో వాళ్ళకి చెందిన వాళ్ళము అందరము, వాళ్ళకి దాసులము. సో వాళ్ళ యొక్క సంబంధం ఉంది వీళ్ళకి, ఈ జీవుడికి. సో ఈ నామం అనేది జీవుడికి ఇచ్చిన నామం అంట. ఈ శరీరంకి ఉన్న నామము శ్రీధర్ అయితే శ్రీధర్ రామానుజదాస అనేది జీవుడికి ఇచ్చిన నామం. సో వి బిలాంగ్ టు రామానుజ కాబట్టి భగవంతుడు ఓకే వీళ్ళు రామానుజ సంబంధికులు కాబట్టి మోక్షానికి చాలా దారి ఎస్టాబ్లిష్ చేసినట్టు. ఓకే. సో అంతే బ్రో, నా దగ్గర ఉన్న క్వశ్చన్స్ అయితే ఇంతే. ఇప్పటికే చాలా తెలియని ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. సో చూసారుగా, మీరందరూ కూడా ఏదో ఒక కొత్త విషయం, మంచి విషయం నేర్చుకున్నారని అనుకుంటున్నాను. అండ్ అలానే ఆస్ట్రేలియాలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ సంప్రదాయం గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు ఫాలో అవుదాము లేదా ఇంకా దేని గురించి అన్న స్పిరిచువల్ సైడ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. నేను లీడ్స్ కానీ లింక్స్ కానీ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ తప్పకుండా కామెంట్ చేయండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఇంకా మరికొన్ని వీడియోస్ వస్తాము. సో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.